హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్తున్నాను కదండి, రోజ్ ప్లాంట్కి పువ్వులు ఎక్కువగా పెద్దగా పూయాలంటే నేను బనానా ఫెర్టిలైజర్ యూస్ చేస్తానని. సో ఆ వీడియో ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది మీరు యూస్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. 1 వీక్ ఆర్ 10 డేస్లోనే మీరు చూడగలుగుతారు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే, నా పేరు యమున. వెల్కమ్ టు సిఎస్ఎన్ న్యూస్ ఛానల్. యాక్చువల్గా మనకి బనానా పీల్స్ ఉంటాయి కదండి, ఆల్రెడీ మనం తినేసినవి అవి పడేయకుండా వాటిని నేను కలెక్ట్ చేస్తాను అనమాట. పాడైపోయిన బనానాస్ కూడా యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మామూలుగా చూడండి, ఇవి బనానా పీల్స్ని తీసుకోవాలి. నేను ఒక 5 or 6 పీల్స్ తీసుకున్నాను. వాటిని ఈ విధంగా కట్ చేసి ఒక బాటిల్లో కానీ లేకపోతే ఒక డబ్బా లాంటి దాంట్లో కానీ వేసుకోవాలండి. సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకసారి మీరు ట్రై చేస్తే మీరు మళ్ళీ దీన్ని యూజ్ చేస్తారు. ఈ విధంగా కట్ చేసి, యాక్చువల్గా కట్ చేయక్కర్లేదండి, డైరెక్ట్గా కూడా మనం వేసుకోవచ్చు. సో కట్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు వీటిలో ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. సో ఈ బనానా పీల్స్ మునిగేంత వరకు నేను వాటర్ వేసాను. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని 2 days పక్కన ఉంచేసుకోవాలండి. సో 2 days తర్వాత చూడండి, ఈ విధంగా అయితే మనకి వాటర్ అనేవి వస్తాయన్నమాట. బనానా తొక్కలు వాటర్లో ఉండి ఈ రకమైన వాటర్ అయితే వస్తాయి. సో వీటిని కలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా పీల్స్ పడకుండా ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుని వాటిని రోజ్ ప్లాంట్స్కే కాదండి, పూల మొక్కలు అన్నిటికీ కొంచెం కొంచెం ఇవ్వాలన్నమాట. సో చూడండి, వాటర్ అయితే ఈ విధంగా మనకి ఉంటాయి. అండ్ వీటిని కొద్దిగా మనము పూల మొక్కలు అన్నిటికీ ఇవ్వచ్చండి. తర్వాత మనం ఈ బనానా అవి పడేయకుండా మళ్ళీ వాటర్ వేసుకుని 2 days పక్కన పెట్టేసుకోవాలి. ఆ వాటర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే తొక్కలను పడేయకుండా కంపోస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను మీకు. చూడండి, మళ్ళీ నేను ఈ విధంగా వాటర్ వేసేసి మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను బయట. ఇప్పుడు చూడండి, మనము ఈ వాటర్ని కొద్దిగా నేను అన్ని రోజ్ ప్లాంట్స్కి ఇస్తున్నాను. యాక్చువల్గా నాకు 2-3 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయండి, బట్ ఇవి రీసెంట్గా తీసుకున్నాం అనమాట. చూడండి, అసలు ఒక్క మొగ్గ కూడా లేదు కదా. సో ఇప్పుడు ఇవి వేసిన తర్వాత 20 or 25 daysకి నేను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. నాకు తెలిసి చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ గులాబీ పువ్వులు ఏ విధంగా పూసాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే మా రోజ్ ప్లాంట్స్కి ఈ విధంగానే చేస్తానండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.